అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక్కొక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో, మంచి మంచి టాపిక్స్‌తో మీ ముందుకైతే వస్తా. అది కాకుండా నా వీడియోస్ ఏమన్నా మీకేమన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తా. అప్డేట్స్ అన్నీ మీకైతే వస్తాయి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. మనశంకర్ వరప్రసాద్ గారి కలెక్షన్స్ విపరీతంగా దూసుకొని పోతుంటాయి. అవునా కదా! ఎప్పటికప్పుడు మూవీ మేకర్స్ అయితే ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది, ఇన్ని కోట్లు కలెక్ట్ చేసిందనైతే అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నారు. రీసెంట్‌గా 'మనశంకర్ వరప్రసాద్' గారి మూవీ 300,00,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది వరల్డ్ వైడ్‌గానైతే అప్డేట్ అయితే వచ్చింది. కానీ చాలామంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉండేదేమంటే, ఈ 'మనశంకర్ వరప్రసాద్' గారి మూవీకి ఫేక్ కలెక్షన్స్ వచ్చాయి. 300,00,00,000 కలెక్ట్ చెయ్యలేదు. అంటే ఎప్పుడెప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారో, ఈ అప్డేట్స్ అన్నీ ఫేకు. ఈ కలెక్షన్స్ అన్నీ ఫేకు. అంత సీన్ లేదు. ఈ సినిమాకి అంత సీన్ లేదు. అన్ని ఫేక్ కలెక్షన్స్ అని సోషల్ మీడియాలో చాలా చాలా ట్రెండింగ్ అయితే చేస్తున్నారు. ఈవెన్ కామెంట్స్‌లో కూడా విపరీతంగా ఫేక్ కలెక్షన్స్ అయితే ట్రెండింగ్ అయితే అవుతుంది. దీని గురించి 'మనశంకర్ వరప్రసాద్' గారి డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒక స్ట్రాంగ్ రిప్లై అయితే ఇచ్చినాడు. కలెక్షన్స్ గురించి ఫేక్ అప్డేట్స్ ఇచ్చే అవసరం మాకేముంది? మాకు ఫేక్ అప్డేట్స్ ఇచ్చే అవసరం అయితే లేదు. చిరంజీవిని చాలా మంది ఎలా ఇష్టపడతారో, అలా మెగాస్టార్ చిరంజీవి గారిని చూపించడానికి స్క్రీన్ మీద చాలా అంటే చాలా కష్టపడ్డాం. చాలా అంటే చాలా అంత వయసైనా కూడా 70 సంవత్సరాలైనా కూడా అద్దిరిపోయే యాక్షన్ అయితే చేసున్నారు. ఈవెన్ చిరంజీవి ఫ్యాన్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళంతా వయస్సుతో సంబంధం లేకుండా థియేటర్స్‌కొచ్చి సినిమా చూసారు కాబట్టి ఇంత కలెక్షన్స్ అయితే వచ్చింది. ఇది ఎక్కడ ఫేక్ కలెక్షన్స్ అయితే కాదు. అలా చెప్పుకునే అవసరం కూడా మాకు లేదనైతే చెప్పినారు. ప్రొడ్యూసర్స్‌కి, డిస్ట్రిబ్యూటర్స్‌కి, థియేటర్స్ ఓనర్స్‌కి అందరికీ లాభాలైతే తెచ్చిపెట్టింది. ఇవి నిజమైన కలెక్షన్స్ అనైతే అనిల్ రావిపూడి స్ట్రాంగ్ రిప్లై అయితే ఇచ్చినాడు. అవునా కదా! 300,00,00,000 గ్రాస్ కలెక్షన్స్ అయితే చేసేసింది. అంటే, అంటే మిగతా సినిమాలు బాగున్నా కూడా ఇంత కలెక్షన్ చేసిందంటే నిజంగా మెచ్చుకోవాలనే చెప్పొచ్చు. అది 70 సంవత్సరాల్లో ఇలా తీయాలంటే దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. బై.